విభజన బిల్లులో రాష్ట్ర కేటాయింపులపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు సీఎం కేసీఆర్. ఢిల్లీలో రాజ్నాథ్ తో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం అండ్ టీం అరగంటకు పైగా చర్చలు జరిపారు. అటు ఉద్యోగుల విభజన అంశంపై కూడా హోంమంత్రితో చర్చించినట్టు సమాచారం. కేసీఆర్ తో పాటు ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, బూర నరసయ్య గౌడ్ హోంమంత్రితో సమావేశమయ్యారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి జవదేకర్ తో సమావేశమైన సీఎం ఆ తర్వాత మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ కానున్నారు. యాజ్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్ అంటే ఏవి ఎక్కడుంటే అవి ఆ రాష్ట్రానికి చెందుతాయని చెప్పి చట్టంలో స్పష్టత ఉన్నది. కానీ సీమాంధ్ర ప్రాంతం అంటే ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు దాన్ని వేరే విధంగా దాన్ని చిత్రీకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు హోంశాఖ మంత్రి గారి దగ్గర గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వీటిపైన కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే రాజ్నాథ్ సింగ్ గారు నేను తప్పనిసరిగా మీ అభ్యర్థనను నేను సీమాంధ్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని దీనిపైన స్పష్టత ఇస్తామని చెప్పారు. మేము కోరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఆ సెక్షన్ లో ఉన్నటువంటి దాన్ని స్పష్టత ఇవ్వమని చెప్తున్నాం. మేము కొత్తగా ఏం అడగడం లేదు, కొత్తగా మాకు చట్టాన్ని మించి మేము అడగడం లేదు. చట్టంలో ఉన్నదాన్ని స్పష్టత ఇవ్వని చెప్పి ఈ రోజు వారిని కలవడం జరిగింది. గవర్నర్ అధికారుల మీద మా జితేందర్ రెడ్డి గారు మేమందరం ఎంపీలు అందరం ఇదివరకే హోంమంత్రి గారితో మాట్లాడినప్పుడు వారు స్పష్టత ఇచ్చిండ్రు. ఈ రోజు ఆ చర్చలో లేదు.